Bye, Raj. Hey, 1 second. Okay, darling. It's late. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ మమ్మీలందరూ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి వేరే పని లేదు. కమ్ ఆన్ స్వీట్ హార్ట్, లెట్స్ గో హోమ్. Try to understand, Raj. రేపు పెళ్ళైతే ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. I'll see you tomorrow. Hey, give me one more. Bye, Raj. Drive safe. Good night. జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయరని ఈ అబ్బా పెద్ద కారు నేను ఫోజు భార్య బిడ్డలు కలిగిన రే బ్లేడీ టాక్సీ డ్రైవర్ తాగుబోతులా ఉన్నాడు. ఈడెవడో నాకంటే ఎక్కువ తాగినట్టున్నాడు. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గారి స్పీడే ఎంత. లైఫ్లో ఏ విషయం సీరియస్గా తీసుకోవటం లేదని వీడి నాన్న సీరియస్ అయ్యాడు. కొడుకు లైఫ్ చాప్టర్ ఓపెన్ చేసినట్టు చేసి సైలెంట్గా క్లోజ్ చేసేసాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనమందరం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామో తెలుసుగా. నా క్లయింట్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత దశరథ రాజు గారు స్వర్గస్థులయ్యారు. తన ఇష్టానుసారంగా ఆయన రాసిన వీలునామా మీ ముందు చదవబోతున్నాను. అల్లూరి దశరథరాజు అనబడే నేను సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యంతో బుద్ధిపూర్వకంగా రాస్తున్న వీలునామా. నా స్థిర చరాస్తులు, ఎస్టేట్స్ మరియు నేను చైర్మన్గా వ్యవహరిస్తున్న రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో సహా క్రయ విక్రయ దాన హక్కులతో నా ప్రాణానికి ప్రాణమైన, నా అత్యంత ఆత్మీయుడు అయిన నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున రాయడమైనది. నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున నా చిరకాల మిత్రుడు శ్రీరామచంద్రమూర్తి పేరున రాయడమైనది. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. నా ఫోన్ నీకెలా తెలుసు? నన్ను ఇంత పొద్దునే నిద్ర లేపే హక్కు నీకు తప్ప ఇంకెవరికి? నా హక్కు గురించి తర్వాత. ముందు నువ్వు కోర్టులో నీ హక్కు సాధించుకునే ప్రయత్నం చేయి. ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, రాజ్. ఇప్పుడు టైం ఎంత చూడు, ఆల్రెడీ యూర్ లేట్. యు డోంట్ వరీ స్వీట్ హార్ట్. ఈ రోజు కోర్టులో తీర్పు మనకే ఫేవర్ గా ఉంటుంది. యు కీప్ స్మైలింగ్. ఐ హోప్ సో. గెట్ రెడీ ఫాస్ట్. వచ్చేటప్పుడు లాకర్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని మర్చిపోకుండా తీసుకురా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే జాన్, ఐల్ బి దేర్ స్వీట్ హార్ట్. రాజ్ ఫోన్ కదూ? అవును మమ్మీ. ఈ రోజు అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోజు. అతని ఫ్యూచర్కి నీ ఫ్యూచర్కి ముడిపడి ఉంది. ఈ రోజంతా అతనితోనే గడుపు. ఓకే. జానకి, ఏంటి? హరి ఏడి? కింద ఆడుకుంటున్నాడు. రాఘవ, హారతి తీసుకునేళ్ళు. ఎందుకు ఇవన్నీ? దేవుళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఎన్ని హారతులు తీసుకున్నా కర్పూరం ఖర్చు చేతులు కావడమే కానీ ఏ దేవుడు బలకడు. మన పని మనం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రాత్రికి త్వరగా వస్తావుగా? నిద్రపోవడానికేగా వస్తాను. హరి, ఏం చేస్తున్నావు? ఫీల్డింగ్. బ్యాట్ ఎవరిది? నాదే. మరి ఫీల్డింగ్ ఎందుకు చేస్తున్నావు? బ్యాటింగ్ చేయాలి, టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. పాపం వాడు. పాపం ఏంట్రా పాపం? ఇలా పాపం అనుకుని ఎలక్కెలంపోవడానికి ఇండియాకి వచ్చిన ఇంగ్లీష్ వాడికి ఇండియా రసించాం. ఎవడు బ్యాట్తో వాడే ఆడాలి, అర్థమైనా? టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. బ్యాటింగ్ బ్యాటింగ్. అలాగే డాడీ. హే ప్రకాష్, గుడ్ మార్నింగ్ యార్. హాయ్ రాజ్, చెప్పు. ప్రకాష్, ఐ నీడ్ అ స్మాల్ ఫేవర్ యార్. నాకు మంచి డైమండ్ రింగ్ కావాలి. నాట్ లైక్ బిఫోర్. ఐ వాంట్ సంథింగ్ రియల్లీ స్పెషల్. 50 carats. అంత కాస్ట్లీ రింగా ఏంటి? ఎనీ స్పెషల్ గర్ల్ ఫ్రెండ్? యా, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్. పెళ్ళా? నీకు పెళ్ళేంట్రా? ఏం చేసుకోకూడదా? వై నాట్? సరేగాని రాజ్, నీ బిల్స్ చాలా పెరిగిపోయినాయి, కొంచెం అమౌంట్ పంపిస్తే. డోంట్ వరీ ప్రకాష్, ఈవినింగ్ వచ్చినప్పుడు అన్ని క్లియర్ చేస్తాను. నువ్వు రెడీ చేసి పెట్టాయి, ఈవినింగ్ కలుద్దాం.
టాక్సీ స్టాప్ 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 కుక్కటిపల్లి వస్తావా? నువ్వు నీ పెళ్ళానికి అబద్ధాలు చెప్తావా? చెప్పను. ఏ? నేను చెప్తాను. ఆ? ఆ సైడ్ వస్తే మా ఆవిడ చూస్తుంది, కావాలంటే అమీర్పేట వస్తాను. అటు సైడ్ వస్తే మా ఆవిడ చూస్తున్నాయా బాబు? ఓ ఆంటీనా? ఇది ఫ్యామిలీ టైప్ ట్యాక్సీరా, డే టైం ఇలాంటి సర్వీస్ ఉండదు. వీడొకడు అవలగడు అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తిడుగు కానీ ముందు ఫోన్ లో మాట్లాడవయ్యా. చెప్పు సేటు. ఏంటి ఏంటి చెప్పేది? నువ్వు అద్దె కట్టవా అని? అదే ఎందుకు కట్టింది సేటు? అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? రాదా మరి? టాక్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీ కోసం నేను తిరుగుతున్నాను, నా కోసం డబ్బు 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 అని సగటు వైపు తిరుగుతుంది. ఇదిగో ఎప్పుడు అడిగినా రేపు 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 అంటున్నావు. ఈ రోజు మాత్రం రేపంటే కుదరదు. పోనీ ఎల్లుండి. రేపు కాస్త ఎల్లుండి అయిందా? అవ్వవ్వా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టు సేటు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను నీకు టాక్సీ ఇచ్చాను. నువ్వు మాత్రం అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉన్నావు, నా అప్పు మాత్రం పెంచేస్తున్నావు. సేటు, నేను డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడితే పోలీసులు చూస్తున్నారు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావు అనుకో, నీ అద్దె వాడకు లంచం గాను ఫైన్ గాను కట్టాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇది ఒక బ్లాక్ మెయిలింగా? చూడు, ఈ రోజు సాయంత్రం లోపున అద్దె నాకు కట్టకపోతే నేనే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళి నువ్వే టాక్సీ డ్రైవ్ చేస్తున్నావు మీ ఆవిడతో చెప్పేస్తా. చెప్పండి సేటు, తొందరగా వెళ్ళి చెప్పేయండి. ఆ తర్వాత నీకు ట్యాక్సీ ఉండదు, అద్దె ఉండదు, నాకు నా భార్య ఉండదు. ఇద్దరు వెళ్ళి గంగలో దొక్కాలి. కట్టేస్తా అని చెప్తున్నాను కదా. ప్రతి అడ్డమైన వాడు బ్లాక్మెయిల్ చేసేవాడు. సెక్యూరిటీ, సార్ మా ఫ్రెండ్స్ వస్తారు, సార్. వాళ్ళకి తాళాలు ఇచ్చాయి. వాళ్ళ పేర్లు ఏంటో చెప్తారా సార్? వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఎల్కేజీ నుంచి చెప్పాలయా. సార్ ఫ్రెండ్ అంటే ఇచ్చే. ఓకే సార్. రే చందు, ఏంటి నేను రాత్రి కారుకి మళ్ళీ యాక్సిడెంట్ అయిందిరా, ఎక్స్పెక్ట్ చేశా. వెళ్ళి రిపేర్ చేయించు. ఎక్కడ ఉంది? రోడ్ నెంబర్ 12 లో ఉంది. మెకానిక్ బండి కాడికే ఇచ్చేస్తాను. ఓకే. టైం అయింది. టాక్సీ, 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 టాక్సీ. రాజ్భవన్ రోడ్, లక్ష్మీ బ్యాంక్ వస్తావా? ఎక్కండి. వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఇంకొకడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒకడు మొండి, ఒకడు జగమొండి. స్టేట్ మొత్తానికి నేనే యువరాజన్ అంటాడు విజయరాజ్. హైదరాబాద్ మొత్తం తనదే అంటాడు పండిట్. పండిట్ లాంటి పోర్ బెగ్గర్స్ ని సిటీలోకి రానియకూడదంటాడు విజయ్. విజయరాజు లాంటి హెడ్ వెయిట్ గాడిని సిటీ బయట విసిరేయాలంటాడు పండిట్. అసలు హైదరాబాద్ వీళ్ళిద్దరిని ఎవరిది కాదు, కానీ స్టోరీ మాత్రం వీళ్ళిద్దరిని నమ్ముకొని నడుస్తుంది. ఇక చూడండి తమాషా. ఇంకా బేగంపేటలోనా? కమ్ ఆన్, డ్రైవ్ ఫాస్ట్ రాజ్. సారీ, ఐఎమ్ నాట్ డ్రైవింగ్ యార్. వై? కార్ ఏమైంది? పొద్దున్న చెప్పడం మర్చిపోయాను. రాత్రి కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఓ గాడ్, నీకేం కాలేదు కదా? నో నథింగ్ టు వరీ, నాకేం కాలేదు. బండే కొంచెం డ్యామేజ్ అయింది. నేను ఇప్పుడు టాక్సీలో వస్తున్నా. అలాగా? అయితే టాక్సీ డ్రైవర్ని స్పీడ్గా పోనీమని చెప్పు. ఎక్కడ ఎంత చెప్పినా అదే స్పీడ్లో వెళ్తున్నాడు. ఎర్ర బస్ ఎక్కువచ్చేస్తారు ఊరు నుంచి హైదరాబాద్లో డ్రైవ్ చేయడానికి. ఛే, నడిచే వాళ్ళు ఈ బండి కన్నా ఫాస్ట్గా వెళ్తున్నారు తెలుసా? చూడు రాజ్, నువ్వు టైంకి రాకపోతే నీ లైఫ్ కూడా నిన్ను ఓవర్టేక్ చేసేస్తుంది. నీ ప్రాపర్టీ మొత్తం ఆ రామచంద్రమూర్తికి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్కి ఫోన్ నేను మాట్లాడతాను. అవసరం లేదులే, వచ్చేస్తున్నా. యూ డోంట్ గెట్ టెన్స్ స్వీట్ ఆర్. డోంట్ వరీ, ఐల్ బీ దేర్. బాయ్.